హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే సంక్రాంతికి మేము అమలాపురం వెళ్తున్నాము. మనకి భోగి మండే వచ్చింది కదా, మేమైతే సండే వెళ్తున్నాము. సండే మార్నింగ్ 9:30 అలా అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి, రాజమండ్రి టు అమలాపురం. అయితే ప్రతి ఇయర్ వెళ్ళేటప్పుడు బస్కు వెళ్ళిపోయేవాళ్ళము. పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే బస్కు వెళ్ళిపోతే పండగ అంతా అయ్యాక కనుమ రోజు కానీ నెక్స్ట్ డే కానీ మా వారు వచ్చి కారులో తీసుకొచ్చేవారు. వెళ్ళేటప్పుడు బస్సుకు వేలాడకుండా వెళ్ళినా వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చేవాళ్ళము. అందరూ అదే టైంకి వెళ్తూ ఉంటారు కాబట్టి బస్సులు ఖాళీ ఉండేవి కాదు. ఈ ఇయర్ ఇంకా మాకు బస్సులో వేలాడి వెళ్ళేదైతే లేదు, ఎందుకంటే మా బాబుకి డ్రైవింగ్ వచ్చింది కాబట్టి తనే తీసుకువెళ్ళాడు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మా వారు వస్తారు కాబట్టి మళ్ళీ అందరం కలిసి కారులో వచ్చేస్తాము. ఈ ఇయర్ అయితే బస్సులో వేలాడే పని అయితే తప్పింది. ఇప్పుడు అమలాపురం వెళ్ళిపోతున్నాము. రావులపాలెం వచ్చేసాము. కోనసీమ ద్వారం ముఖద్వారం దగ్గరికి వచ్చేసాము. ఈ కోనసీమ ముఖద్వారంలో నుంచి అమలాపురం అయితే వెళ్ళిపోదాం. మేము రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలన్నీ చూసుకొని మళ్ళీ రాజమండ్రి రిటర్న్ అయ్యే వరకు కూడా నేను ఈ వీడియోలోనే అప్లోడ్ చేసేసాను 3 పండుగలు కూడా. ఇప్పుడు అమలాపురం అయితే ఎంటర్ అయిపోయాము. ఈదరపల్లి దాటి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కోనసీమ కలసం ఒకటి ఉంటుంది, ఆ కొబ్బరికాయ ఉండి కలసం ఉంటుంది కాంప్లెక్స్ దగ్గర. అది వచ్చిందంటే మనం అమలాపురంలో అడుగు పెట్టేసినట్టే. ఇదిగో కలసం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి షాపింగ్కి అయితే వెళ్ళాలి. నాకు రాజమండ్రిలో కొంతవరకు అయితే షాపింగ్ అయ్యింది. మిగతా షాపింగ్ అమలాపురంలో చేద్దాంలే, అక్కడ కూడా షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. లాస్ట్ ఇయర్ చాలా షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. లంచ్ అయి చేసేసాక ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వచ్చేసాము. ఈవినింగ్ వచ్చాం కదా, చలికాలం ఎలాగ చీకటి పడిపోతుంది, తొందరగా లైటింగ్స్ కూడా వేసేసారు. ఇప్పుడు జీవీ మాల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ మేము జీవీ మాల్లో చూసుకుందాము అని చెప్పేసి వచ్చాము. అక్కడ నచ్చకపోతే ఇంకా ఎస్ఆర్ అవన్నీ కూడా ఉన్నాయి. సౌత్ ఇండియా ఉంది, సిఎంఆర్ ఉంది. సరే ఫస్ట్ జీవీ మాల్కి వచ్చేసి అక్కడ అన్నీ చూస్తున్నాము. ఇక తెలిసిందే కదా, ఒక చోట నచ్చకపోతే మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తాము, అక్కడ నచ్చకపోతే ఇంకోటి, అలా ఎన్ని ఉన్నాయి అన్నీ తిరిగేస్తాము. అయితే మేము లేట్గా వచ్చాము. వెళ్ళిన రోజే ఈవినింగ్ రావటం వల్ల ఇక నైట్ అయిపోతుంది కాబట్టి ఒక 2 షాప్స్ అయితే చూసాము. చూసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇది భోగి రోజు ఈవినింగ్ మేము పెదపూడి వెళ్ళాము. మా మేనల్లుడికి భోగిపళ్ళు పోస్తుంటే పెదపూడి అమ్మవారు రాములమ్మ తల్లి. మనం రాజమండ్రి నుంచి అమలాపురం బస్సులో వెళ్తుంటే ఈ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. అమ్మవారి టెంపుల్కి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. ఇక భోగిపళ్ళు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇది పెద్ద పండుగ రోజు మార్నింగు అమ్మ పరమాన్నం చేస్తుంది. ఆ రోజు నాన్ వెజ్ వండుకోకూడదు కాబట్టి పరమాన్నం, అలాగే చింతపండు పులిహార. పరమాన్నం పులిహార తింటే చాలా బాగుంటుంది. మనం రెండు ఒకసారి అదొకసారి ఇదొకసారి అలా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు పులిహార అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, నిమ్మకాయ పులిహార మీద. చింతపండు పులిహార అయితే కలిపిస్తున్నాము. ఇక ఈరోజు లంచ్ పులిహార, పరమాన్నం అంతే. మార్నింగ్ అయితే అమ్మ బజ్జీలు వేసింది. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపేసి బజ్జీలు వేసి కొబ్బరి చట్నీ అయితే చేసేసింది. ఇక మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. పులిహార అదే ప్లేట్లో కొంచెం పరమాన్నం కూడా వేసేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్దామనే ప్లాన్లో ఉన్నాము. ఎందుకంటే నిన్న ఈవినింగ్ వెళ్ళాం కానీ ఏమీ కొనలేదు, తిరిగి వెనక్కి వచ్చేసాం, లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పేసి. ఇక్కడ హరిదాస్ గారు వచ్చారు. ఇదివరకు అయితే నడిచి వచ్చేవారు కదా, ఇప్పుడు బళ్ళు మీదే వస్తున్నారు. ఇక హరిదాస్ గారికి బియ్యం వేయటానికి అయితే వెళ్తున్నారు. అలాగే పిల్లలు కైట్లు ఎగరేస్తున్నారు. మా మేనకోటలు వాళ్ళందరూ కూడా కింద చిన్న దారం కట్టుకుని అది పట్టుకొని పరిగెడుతున్నారు. వాళ్ళకి ఎగరవేయటం రాదు కాబట్టి. ఇది పెద్ద పండుగ రోజు ఈవినింగు నేను ముగ్గు వేసేస్తున్నాము. భోగి రోజు షాపింగ్కి వెళ్ళటం అది లేట్ అయిపోయింది కదా, అప్పుడు నార్మల్గా వేసేసాము. ఇక పెద్ద పండుగ రోజు నైట్ అయితే కలర్స్ వేద్దామని చెప్పేసి ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, వాటికి సరిపడినట్లు డిజైన్ అయితే వేసేస్తున్నాము. ఇలా ఫుల్ డిజైన్ వేసేసిన తర్వాత ఇక కలర్స్ వేద్దాము అని చెప్పేసి
కలర్స్ ఓపెన్ చేస్తున్నా ఈ లోపల చూడండి పెద్ద మనుషులందరూ వచ్చేసారు కలర్స్ వేయటానికి ఈ డిజైన్లోని. మా మేనకోడళ్ళు మేము వేస్తాం అని చెప్పేసి వచ్చేసారు. కలర్స్ ఇమ్మని గోల గోల చేసేసారు. అయితే మేము వాళ్ళకి సపరేట్గా చిన్న ముగ్గు వేసుకోమని చాక్ పీస్ ఇచ్చేసి బాక్సులు గీసేసాము రోడ్డు మీద, ఒక్కొక్కరికి ఒక బాక్స్ వేసుకోమని. అందులో డిజైన్ అయితే ప్రస్తుతం వేసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చినట్టు కలర్స్కి ఇంకా రాలేదు. ఈ లోపల మేము ఫాస్ట్గా కలర్స్ వేసేద్దామని చెప్పేసి ఈ డిజైన్లో కలర్స్ వేసేస్తున్నాము. కలర్స్ వేసాక ఇలా ముగ్గు పోత వేస్తున్నాము. ఈ డిజైన్లో ముగ్గుతో మళ్ళీ ఎక్స్ట్రాగా ఇలా పెడితే చాలా లుక్ వచ్చింది ఈ ముగ్గు. పిల్లలు అయితే వాళ్ళ డిజైన్స్ అయిపోయినాయి, ఇప్పుడైతే మాకు కలర్స్ కోసం వచ్చేసారు. అప్పటికే మేము కంప్లీట్ చేసేసాము. ఈ డిజైన్ మొత్తం అయిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడైతే వాళ్ళు కలర్స్ కోసం వచ్చారు అని చెప్పేసి మేము చిన్న డిజైన్ వేసేసి పసుపు కుంకుమ ఇచ్చేసాము. అవే వాళ్ళు కలర్స్గా వేసేసుకుంటున్నారు. కలర్స్ వేసేసి ఇక ముగ్గొట్టాలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటితోటైతే ఆ రోడ్డు మొత్తం కూడా ఈడ్చుతున్నారు ముగ్గొట్టాలని. ఇక అలా అయితే ముగ్గు మేము కంప్లీట్ చేసేసాము. పైనుంచి చూస్తే చూడండి వాళ్ళు ఇంకా పెడుతున్నారు. మేము ముగ్గు వేసేసి పైకి వచ్చేసినా కూడా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి రావట్లేదు. ఇది ఇక నైట్ పైకి వచ్చిన తర్వాత సున్నుండ్ల పిండి ఆడింది అమ్మ, అది మేము సున్నుండ్లు అయితే చేస్తున్నాము. అంటే తినడానికి ఇక్కడ ఈ పండుగలో తినడానికి ఉంటాం కదా, ఇంకా ఒక 3 days అలాగా తినడానికని సున్నుండ్లు కొంచెం జల్లించేసి, మనం బయట మిల్లు ఆడించుకున్నది ఏమైనా ఉంటాయి ఇంటికి తెచ్చుకున్న తర్వాత జల్లించుకోవడం కంపల్సరీ చేయాలి మనం. ఇలా ఒక పళ్ళెంలో సున్నుండ్ల పొడి వేసేసిన తర్వాత ఇలా మధ్యలోకి కొంచెం హోల్లా చేస్తే అందులో అమ్మ వేడివేడి నెయ్యి తెచ్చి వేసేసింది. దాని మీద కొంచెం ఈ పొడి వేసుకుంటూ సున్నుండ్ల పొడి అప్పుడు కలుపుకోవాలి, లేదంటే చెయ్యి కాలిపోతుంది. స్లోగా అలా వేస్తూ అది చల్లారిన తర్వాత మేము ఉండలు అయితే చేసేసాము, సున్ని ఉండలు. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి సరిపోలేదని మళ్ళీ వేడి చేసి తెచ్చింది అమ్మ. అది కూడా వేసిన తర్వాత కొంచెంగా అది చల్లారిన తర్వాత మొత్తం పిండి అంతా కూడా కలిపేసి అప్పుడు చిన్న ఉండలుగా అయితే చేసేసాము. ఇదివరకు చిన్నప్పుడైతే పెద్ద ఉండలు చేసి ఇచ్చేవారు. హాఫ్ పెడితే సరిపోయేది, ఒక ఉండని ఇద్దరికి హాఫ్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఎంత చిన్న ఉండ ఇచ్చినా కొంచెం తిని పడేస్తున్నారు. కాబట్టి ఉండ సైజులు కూడా తగ్గిపోయినాయి. మనం ఇంట్లో చేసుకునే ఉండలే కాదు, బయట రెడీమేడ్ కొనుక్కున్నా కూడా చూడండి చిన్న ఉండలు అంటే ఒకటి తింటున్నారు, కావాలంటే ఇంకోటి అడిగి తింటారు, అంతేగాని పాడు చేయడం ఎందుకు అన్నట్టు. ఇక డిన్నర్ అది అయిపోయిన తర్వాత మేము కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఈ లోపల నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాము. మా మేనకోడలు నేను వేస్తానని వచ్చింది. ఎవరు అంత డేర్ చేయరు కదా, చెయ్యి అంతా పాడు చేసేస్తారేమో పిల్లలు అని చెప్పేసి నేనైతే వేయించుకుంటాను ఎప్పుడూని, ఎందుకంటే అలా వేస్తేనే కదా తనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి వేయించుకుంటాను. లాస్ట్ టైం సరిగ్గా వేయిపోయాను, ఇప్పుడు చాలా బాగా వేసింది నెయిల్ పాలిష్. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగు అమ్మ వాళ్ళ పూజ అయితే చేసుకున్నారు. కనుమ రోజు కొబ్బరి చట్నీ కోసం పచ్చిమిర్చి వేపేస్తుంది అమ్మ. కొబ్బరి చట్నీ, మినపట్టు, కొబ్బరికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని కడిగేసి ఇక కొబ్బరి చట్నీ మినపట్టు అయితే వేసుకుని టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మినుములు వేపుతుంది. ఎందుకంటే ఇవి కూడా సున్నుండ్ల కోసమే. నిన్న చేసినవేమో ఇంట్లో మేము అందరం తినడానికి, ఇవేమో మేము తీసుకువెళ్ళడానికి మళ్ళీ ఫ్రెష్గా ఆడిస్తుంది. ఇంకా ఫస్ట్ ఉన్న పిండిని ఎందుకు పెట్టడం, కొన్ని రోజులు నిల్వ ఉంటాయి కనుక మేము ఇంకా వెళ్తాము 2 daysలో అనగా ఇవి ఫ్రెష్గా మళ్ళీ వేయిస్తుంది. కనుమ రోజు మార్నింగు వేయించి మిల్లుకి పంపేస్తే ఆడించుకుని తెచ్చేసిన తర్వాత అవి జల్లించుకుని నెయ్యి కలుపుకొని బెల్లం వేసి సున్నుండలు చేసుకోవటమే. ఇప్పుడు మేము రెడీ అయ్యి ప్రభల తీర్థానికి వెళ్తున్నాము. కనుమ రోజు ప్రభల తీర్థం జరుగుతుంది కదా జగ్గన్న తోటలో అమలాపురం దగ్గర, చాలా బాగుంటుంది. అది చూడటానికి అయితే వెళ్తున్నాము. నేను ఆల్రెడీ ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను. ఫస్ట్ వచ్చిన వెంటనే, పండుగ నుంచి వచ్చిన వెంటనే ఆ వీడియోయే అప్లోడ్ చేసేసాను. చాలా బాగుంటుంది ప్రభల తీర్థం అనేది. 11 ప్రభలు వస్తాయి అక్కడ, 11 ఊర్ల నుంచి కూడా ప్రభలు వస్తాయి జగ్గన్న తోట కొబ్బరి తోటల్లోకి. ఇక అందరూ కూడా తోటల్లోంచి నడుచుకుని వెళ్తారు. చుట్టాలు వస్తూ ఉంటారు కదా అందరి ఇళ్ళకి, ఆ వచ్చిన వాళ్ళు కంపల్సరీ వెళ్తారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభల తీర్థం చూడటానికి ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటారు. భోగి రోజు, పెద్ద పండుగ రోజు మూవీస్కి లేదా కోడి పందాలకి అలా వెళ్ళినా కూడా కనుమ రోజు మాత్రం ప్రభల తీర్థానికి కంపల్సరీగా వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ తోటల్లోంచి వెళ్ళటం అనేది.
మేము కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అలాగే లాస్ట్ టైం వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. మేము అక్కడ అరటిపళ్ళు అమ్ముతుంటే అరటిపళ్ళు అలాగే దక్షిణ కూడా పంతులు గారికి ఇచ్చి దండం అయితే పెట్టుకున్నాము ఆ ప్రభలకి. ఇక అక్కడ నుంచి చూసి ఇక నైట్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి ఇది అమలాపురం గడియార స్తంభము. ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే జంతికలు వేసేస్తుంది. కరెక్ట్గా మేము వచ్చాము, జంతికలు వేయడం కూడా అయిపోయింది. జంతికలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మళ్ళీ హరిదాస్ గారు వచ్చారు. ఆ హరిదాస్ గారికి అయితే బియ్యం వేస్తున్నాము. అది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ముక్కనుమ రోజు. కనుమ రోజు అయితే ఇక నాన్ వెజ్ వండుకోలేదు. మా వారు వచ్చే రోజే నాన్ వెజ్ వండుకుందాము అని చెప్పేసి మేము కనుమ రోజు బిర్యానీ తెచ్చుకొని తినేసాము, బయట నుంచి బిర్యానీ. ఇక ముక్కనుమ రోజు అయితే ప్రాన్స్ బిర్యానీ అది చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ టిఫిన్లు కూడా చేసేసి అంతా కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ హరిదాస్ గారు వచ్చారు, బియ్యం కూడా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇక లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాము. లంచ్ ఏంటంటే ప్రాన్స్ కర్రీ అలాగే బిర్యానీ. ఇక చికెన్ తెచ్చుకోలేదు, ఆల్రెడీ నిన్న కూడా చికెన్ బిర్యానీయే తిన్నాము అని చెప్పేసి ఈ రొయ్యల బిర్యానీ రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. బిర్యానీకి అయితే మేము అన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసాము. ఇక మసాలా పేస్ట్ అన్నీ ఆడి రెడీగా ఉంచేసుకోవడం వల్ల ఈ బిర్యానీ అనేది ఈజీగా అయిపోయింది. అలాగే కర్రీ కూడా వేసేసాము. బిర్యానీ అయిన తర్వాత కర్రీ కూడా వేసేసాము. కొన్ని బిర్యానీలో వేసాము, రొయ్యలు పెద్దగా ఉన్నాయి కదా, కొన్ని రొయ్యలు బిర్యానీలో వేసేసి కొన్ని రొయ్యలు అయితే కర్రీ వండేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇక వాటర్ వేసి మరిగిన తర్వాత రైస్ వేసేయడమే. రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాము. ప్రాన్స్ బిర్యానీ చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇక ఇక్కడ కర్రీ అవుతుంది, రొయ్యల కర్రీ. రొయ్యలు పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కర్రీ కూడా ఇక అయిపోయింది. దాని తర్వాత మేము గారెలు కూడా వేసేస్తున్నాము. ఇక ఈ రోజంతా నాన్ వెజే కదా, కర్రీ కూడా ఉందని చెప్పేసి గారెలు కూడా వేసేస్తున్నాము, మినపగారెలు. ముక్కనుమ రోజు మా లంచ్ అయితే ఇది. సూపర్గా అన్నీ రెడీ అయిపోయినవి. ఇక ఆల్రెడీ నిన్న అమ్మ మళ్ళీ ఆడించింది కదా సున్నుండల పొడి, అవి అయితే నైట్ మళ్ళీ కలిపేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, అందుకని ఉండలు చేసేద్దాము సున్నుండలు అని చెప్పేసి మళ్ళీ సేమ్ పళ్ళెంలో వేసేసి కాచిన నెయ్యి వేసి ఇప్పుడైతే ఆల్రెడీ బెల్లం కలిపేసాము. పిండి ఆడించుకొచ్చిన తర్వాత బెల్లం కలిపేసి ఉంచాము, బాగా పడుతుందని చెప్పేసి. లాస్ట్లో నెయ్యి వేసి ఉండలు చేసాము. ఇక మేమైతే నెక్స్ట్ డే బయలుదేరిపోయాము రాజమండ్రి. ఓకే ఫ్రెండ్స్, సంక్రాంతికి వెళ్ళిన డే నుంచి వచ్చిన డే వరకు నేనైతే ఒకే వీడియో అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.